హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము మ్యాక్బుక్ ప్రో 16 ఇంచ్ అన్బాక్స్ చేసేద్దాం అనమాట. సో ఇదైతే 2019 నవంబర్లో రిలీజ్ అయిందనమాట. ఆ తర్వాత ఇంకేం మోడల్ రాలేదు. సో ఇదే లేటెస్ట్ వర్షన్. సో మ్యాక్బుక్ ప్రోస్ అయితే మనకి ఎవ్రీ ఇయర్ ఏం పెద్ద అప్డేట్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఇలాంటివి ఉంటాయి అంతే. సో దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అండ్ అలాగే నా దగ్గర మ్యాక్బుక్ ప్రో 2017 కూడా ఉందన్నమాట. ఇదైతే మీరు చాలా వీడియోస్లో చూసింటారు. సో దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ బాక్స్ చూసాము అంటే దీనిపైన ఇంకొక బ్రౌన్ కలర్ బాక్స్ వస్తుంది అనమాట. సో ఎనీ యాపిల్ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తూ ఉంటే బ్రౌన్ బాక్స్ లోనే ఉండాలి అనమాట. ఐఫోన్స్ రావు. ఐఫోన్స్ నార్మల్ గా ఐఫోన్ బాక్స్ లోనే వస్తుంది అనమాట. ల్యాప్టాప్స్ కానీ ఐమాక్స్ కానీ మీరు ఇలా పర్చేస్ చేస్తుంటే దానిపైన ఇంకొక బ్రౌన్ కలర్ బాక్స్ ఉంటుంది. సో మీరు కొనే ముందు ఆ బ్రౌన్ బాక్స్ తో పాటు ఇస్తేనే అది కొత్తది అనేసి అర్థం అనమాట. ఏ కంట్రీలో అయినా అలానే ఇస్తుంది యాపిల్ ప్రోడక్ట్స్ ని. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో ముందుగా బాక్స్ చూసామంటే మ్యాక్బుక్ ప్రోనే పైన పెద్దదిగా వేసారు. అండ్ సైడ్స్లో ఈ పక్క మ్యాక్బుక్ ప్రో అని ఉంది, అదర్ సైడ్స్లో యాపిల్ లోగో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసామంటే 16 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో అని రాశారు. 16 ఇంచ్ రెటినా ఎల్ఈడి బ్యాక్లైట్ డిస్ప్లే విత్ ట్రూ టోన్ టెక్నాలజీ అనమాట. 3072/1920 పిక్సెల్ రేషియోతో వస్తుంది. సో నేను డిస్ప్లే అంతా ఓపెన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2.6 GHz 6 కోర్ ఇంటెల్ i7 అనమాట. ఇది టర్బో బూస్ట్ అప్ టు 4.5 GHz. దీంతో ఇంకా i9 మోడల్ కూడా ఉంది. అది టాప్ మోస్ట్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. ఇది టాప్ మోస్ట్ కంటే ముందు మోడల్ అనమాట. అండ్ 16GB ఆఫ్ DDR4 మెమరీ ఉంది, 512GB SSD ఉంది. అండ్ AMD Radeon Pro 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంది అనమాట. అండ్ 4 Thunderbolt 3 పోర్ట్స్ ఉన్నాయి అనమాట. మ్యాక్బుక్ ప్రో 16 ఇంచెస్ అన్నిటికీ 4 పోర్ట్స్ తో వస్తుంది. అండ్ అదర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ సైజ్ అండ్ వెయిట్ చూసామంటే 2 kg అని రాశారనమాట. ఇది స్పెసిఫిక్ మోడల్ వెయిట్. అదే మీరు ఇంకొంచెం కాన్ఫిగరేషన్ అట్లా ఇట్లా మారితే కొన్ని గ్రామ్స్ లో మారచ్చు. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసేద్దాం అనమాట. పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ల్యాప్టాపే ఉందన్నమాట మనకి. దీన్ని పక్కన పెడదాం. ఇది వచ్చి సిల్వర్ కలర్, ఇంకా స్పేస్ గ్రే ఉంది, అది నా ఓల్డ్ ల్యాప్టాప్. అండ్ ఇంకా ఇందులో చూసాము అంటే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని కేబుల్ ఉంది. జస్ట్ మ్యాక్బుక్ ప్రో ఇన్స్టాలేషన్ ఇన్ఫర్మేషన్, ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవంతా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసామంటే యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చారు. ఇది సిల్వర్ కలర్ అనమాట, సిల్వర్ మోడల్ కాబట్టి సిల్వర్ స్టిక్కర్స్ ఇచ్చారు. ఇంతకుముందు అయితే అన్నిటికీ వైట్ ఇచ్చేవాళ్ళు. అండ్ స్పేస్ గ్రే దానికి స్పేస్ గ్రే స్టిక్కర్స్ ఇస్తారు. అండ్ ఇంకా సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. అండ్ నెక్స్ట్ చార్జర్ బ్రిక్ చూసాము అంటే ఇదైతే ఇంకా సీల్ ఓపెన్ చేయలేదన్నమాట. ఓపెన్ చేద్దాం. సో ఈ పవర్ బ్రిక్ చూసాము అంటే USB Type-C అనమాట. USB Type-C కేబులే ఉంది. 96 వాట్ USB-C పవర్ అడాప్టర్ అనమాట. సో పాతది కూడా నాతో ఇక్కడే ఉందన్నమాట. దాని వాటేజ్ చూసామంటే అది 87 వాట్స్ అనమాట. ఈ కొత్తదాన్ని ఇంకా అప్గ్రేడ్ చేశారు, 96 వాట్స్. అండ్ ఇంకా ఇది చూసామంటే ఇది ఇలా మెకానిజం ఉంటుందన్నమాట. సో దీన్ని ఇలా తీసాము అంటే అదర్ కంట్రీ ప్లగ్స్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. సో ఇది చాలా మంచి విషయం అనమాట యాపిల్ ఛార్జర్స్లో. సో మీరు కనుక ఇప్పుడు ఇదైతే ఆస్ట్రేలియన్ పోర్ట్, మీరు ఇదే ఇండియాకి తీసుకెళ్లారు అనుకోండి, జస్ట్ ఈ ముందర పార్ట్ మాత్రం ఇండియా పిన్తో కొనుక్కొని దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కేబుల్ చూసాము అంటే USB-C టు USB-C కేబుల్ అనమాట. సో ఇది ఎంత పొడుగుంది అని చూసాము అంటే, సో లెంత్ అయితే చాలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1.5 మీటర్ ఉంది. సో 1.5 మీటర్ అనే అనుకుంటున్నాను. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను కింద ఇస్తాను. సో బాక్స్లో ఇంకేమైనా ఉందంటే ఇంకేం లేవన్నమాట, అంతే. చాలా మినిమల్ ప్యాకేజింగ్ ఉంటుంది యాపిల్ ప్రోడక్ట్స్ ఎప్పుడు, అండ్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మ్యాక్బుక్ ఓపెన్ చేసేద్దాం. సో దీనికైతే ఇలా ఇచ్చారు. సో దీన్ని ఇలా తీసి ఇలా అన్బాక్స్ చేయాలన్నమాట. సో ఇలా తీస్తే వచ్చేస్తుంది. సో ఇది చూసాము అంటే ఇదైతే సిల్వర్ కలర్, అండ్ ఇది ఇంతకు ముందు ఉన్న స్పేస్ గ్రే కలర్ అనమాట. సో దీనికి సైజ్ కూడా కొద్దిగా పెంచారు. సో సైడ్ బై సైడ్ చూస్తే ఇది కొద్దిగా పెద్దదిగా తెలుస్తుంది అనమాట. అదే అండ్ థిక్నెస్ కూడా చూసాము అంటే ఇది కొత్తది కొంచెం థిక్గా ఉందన్నమాట. అండ్ కలర్స్ అయితే ఉండేది 2 కలర్స్, సిల్వర్ అండ్ స్పేస్ గ్రే. సో మీరు కొనాలి అనుకుంటే ఈ కలర్స్ ఇక్కడ నుండి చూసి డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ల్యాప్టాప్ పైన అయితే ఈ షైనీ ఫినిష్ లో ఈ యాపిల్ లోగో ఉండేది. ఫ్రంట్ సైడ్ అయితే ఏం లేదనమాట, చాలా మినిమలిస్టిక్ అండ్ ఫుల్ మెటల్ యూని బాడీ. బ్యాక్ సైడ్ అయితే చాలా మినిమలిస్టిక్గా ఈ 4 రబ్బర్స్తో ఉంది. అండ్ ఇక్కడ వెంట్స్ ఉన్నాయి. అండ్ సైడ్స్లో అయితే ఇటుపక్క 2 USB-C పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇటుపక్క 2 USB-C అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంది. సో డిస్ప్లే చూసామంటే 16 ఇంచ్ LED బ్యాక్లైట్ డిస్ప్లే అనమాట. 500 నిట్స్ బ్రైట్నెస్తో ఉంది. అండ్ వైట్ కలర్ P3 కలర్ గ్యామెట్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ప్రైజెస్ అయితే 2 ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఒకటి 1,99,000 నుండి స్టార్ట్ అవుతుంది, ఇంకోటి 2,39,000 నుండి. అదేంటంటే ఒకటి 512GB వర్షన్, ఇంకోటి 1TB అనమాట. అండ్ 8TB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో 8TB అంటే మీరు కనుక వీడియో ఎడిటర్ ఇట్లాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ మొత్తం ఫైల్స్ బ్యాకప్ అన్నీ దీంట్లోనే సేవ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఇవే వాడుకోకుండా. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే కూడా 2.6 GHz 6 కోర్ ఇంటెల్ i7 ఉంది. టర్బో బూస్ట్ అప్ టు 4.5 GHz అనమాట. ఇదే ఈ మోడల్ వచ్చి ఇదే అనమాట. ఇంకా ఇందులో చూసామంటే
ఎయిట్ కోర్ i9 వరకు సపోర్ట్ చేస్తుందన్నమాట. సో అది ఇంకో మోడల్ ఉంది. లేదా కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా కస్టమైజేషన్స్ అలౌ చేస్తున్నారు యాపిల్ స్టోర్స్కి వెళ్తే. సో ఫిజికల్గా మీకు దగ్గరలో ఉండే స్టోర్కి వెళ్ళి అక్కడ కనుక్కున్నారంటే మీరు వాళ్ళు చేస్తుంటే మీరు మీకు నచ్చిన కాన్ఫిగరేషన్తో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ర్యామ్ కూడా 16GB డిఫాల్ట్ అనమాట 2 మోడల్స్కి. కాకపోతే 64GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మ్యాక్బుక్ ప్రో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ల్యాప్టాప్స్ అంటారు. హై లెవెల్ వీడియో ఎడిటింగ్ కానీ మూవీస్ ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా మోస్ట్లీ మ్యాక్బుక్ ప్రోస్ వాడుతూ ఉంటారు. అండ్ గ్రాఫిక్స్ కూడా హై అండ్ గ్రాఫిక్స్ ఉన్నాయన్నమాట. AMD Radeon Pro 5300M 4GB గ్రాఫిక్ కార్డ్ ఇది 8GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మన గేమ్స్కి అయితే యాపిల్ macOS సరిగా సపోర్ట్ చేయదు, కానీ ఎడిటింగ్కి, ప్రొఫెషనల్ ఎడిటింగ్కి ఇట్లాంటి వాటికంతా చాలా బాగుంటుంది. గేమింగ్కి కూడా మీరు బూట్ క్యాంప్ అంటే విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇలా ఇన్స్టాల్ చేసుకుని చాలామంది నార్మల్ విండోస్ గేమ్స్ కానీ హై లెవెల్ PC గేమ్స్ ఆడుతూ ఉంటారు మ్యాక్బుక్ ప్రోస్లో, అలా చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ డిఫరెన్సెస్ చూసాము అంటే టచ్ బార్ అండ్ కీబోర్డ్ అనమాట. సో ముందుగా టచ్ బార్ చూసాము అంటే పాత వాటిలో కంప్లీట్ ఒక సింగిల్ బార్ ఉండేది, దాని ఎండ్లోనే టచ్ ఐడికి ఆ సెన్సార్ ఉండేది. సో ఇప్పుడైతే దాన్ని చిన్నది చేశారు అండ్ సైడ్స్లో ఎస్కేప్కి అండ్ ఇటుపక్క టచ్ ఐడికి సపరేట్ సెన్సార్ బటన్ లాగా పెట్టారు. అండ్ మెయిన్ రెక్టిఫై చేసింది ఏంటంటే కీబోర్డ్ అనమాట. సో ఇంతకు ముందు మోడల్స్ వరకు కీబోర్డ్లో చాలా ఇష్యూస్ వచ్చేది. సో ఫస్ట్ అంతా కీబోర్డ్స్ సరిగ్గా పనిచేయకుండా స్ట్రక్ అయిపోయేవి. సో ఆ తర్వాత దాన్ని మళ్ళీ రెడీ చేశారు. సో మళ్ళీ కూడా డస్ట్ అంతా చేరిపోయి అందులో పని చేయకుండా ఉండేది. సో ఈ థర్డ్ వర్షన్ అనమాట. ఫైనల్లీ మ్యాజిక్ కీబోర్డ్ అంటున్నారు. ఫైనల్గా సిజర్ కీ స్విచెస్ ఇచ్చారనమాట. సో iMac కీబోర్డ్లో అలా ఉండే కీబోర్డ్ వీటికైతే ట్రావెల్ బాగుందన్నమాట. అండ్ టైపింగ్ కూడా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది కంపేర్ టు పాత దాంతో. నాకైతే ఆ పాత దాంతో ఏం ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు, కానీ అది టైప్ చేసిన ఫీలింగ్ ఉండదు అనమాట. ఏదో టచ్ చేసినట్లు ఉంటుంది. దీంతో అయితే బాగుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాక్ ప్యాడ్స్. ఏ ల్యాప్టాప్లోనే ఇంత అద్భుతమైన ఇంత పెద్ద ట్రాక్ ప్యాడ్ ఉండదన్నమాట. ఆల్మోస్ట్ నా చెయ్యి సైజ్ ఉంది. అండ్ యాపిల్దే మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్తో కంపేర్ చేస్తే కూడా ఆల్మోస్ట్ అంత 95% సైజ్ ఉందన్నమాట. సో అన్ని జెస్టర్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే థండర్బోల్ట్ 3V 4 పోర్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంది. సో మ్యాక్బుక్ ప్రో 13" టాప్ మోడల్ నుండి మ్యాక్బుక్ ప్రో 16" అన్ని మోడల్స్కి 4 థండర్బోల్ట్ 3 పోర్ట్సే వస్తాయన్నమాట. సో SD కార్డ్ రీడర్ ఇలాంటివి యూస్ చేయాలి అనుకునే వాళ్ళు డాంగిల్స్ యూస్ చేసుకోవాల్సిందే. సో అదర్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఫిజికల్గా ఇంకా ఇంప్రూవ్ చేసింది అంటే స్పీకర్స్ అనమాట. సో 6 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్ ఉందన్నమాట. ఈ పాతదే చాలా పవర్ఫుల్ అవుట్పుట్ ఇచ్చేది స్పీకర్స్ అయితే. నాకు స్పీకర్స్లో ఎప్పుడూ ప్రాబ్లం అనిపించలేదు. దీన్ని ఇంకా డెవలప్ చేశారు. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మైక్ని కూడా చాలా ఇంప్రూవ్ చేశారనమాట. స్టూడియో క్వాలిటీ మైక్ అనేసి. సో మీరు ఏదైనా ఒక ప్రొఫెషనల్ మైక్తో వాడుతుంటే అంత క్వాలిటీ ఉంటుంది అనేసి. హలో గైస్, వెబ్ క్యామ్ అయితే ఇది 720p ఫేస్ టైమ్ HD కెమెరా అనమాట. సో ఇది వీడియో కాల్స్కి, మీటింగ్స్కి దానికి బాగుంటుంది అంతేగాని అంత సూపర్ కెమెరా అయితే కాదు. ఏ ల్యాప్టాప్లో కానీ దేంట్లో కానీ మంచి కెమెరా లేదు. నేను అది ప్రతి వీడియోలో చెప్తున్నదే. సో క్వాలిటీ చూస్తే అంత బ్రైట్ డే కాదు, కొంచెం డల్ డేనే. బట్ మీటింగ్స్కి దానికైతే సరిపోతుంది. అండ్ మైక్ని అయితే చాలా ఇంప్రూవ్ చేశారనమాట. సో ఆడియో కూడా ఇప్పుడు దీని నిండే వస్తుంది. సో ఈ క్లారిటీ ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ బ్యాటరీ అయితే 100W లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. ప్లేన్ మీద తీసుకెళ్ళగలిగిన ల్యాప్టాప్స్లో అలౌడ్ హైయెస్ట్ అంటే 100W అనమాట. సో మ్యాక్స్ అవుట్ చేసేసారు. సో 101W ఉంటే కూడా ప్లేన్ మీద తీసుకెళ్ళడానికి అలౌ చేయరు అనమాట. సో ఈ 100W మ్యాక్సిమం బ్యాటరీతో వీళ్ళు 11 hours వస్తుంది అని చెప్తున్నారు. నేనైతే ఫుల్ యూస్ చేసి చెప్తాను అనమాట. పాత ల్యాప్టాప్ అయితే నాకు ఆల్మోస్ట్ 7 hours ప్లస్ వస్తుంది. జస్ట్ మూవీస్ చూస్తున్నాను అంటే 8 hours ప్లస్ వస్తుందండి. 2-3 మూవీస్ కంప్లీట్ మూవీస్ చూడొచ్చు. సో ఈ కొత్తది నేను ఫుల్ రివ్యూలో చెప్తాను. సో అది గైస్ ఈ మ్యాక్బుక్ ప్రో 16" అన్బాక్సింగ్ అండ్ నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో ఫుల్ రివ్యూలో ఏం కావాలి అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.